ఈసారి మరిన్ని సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టారు. అంతరిక్షం నుంచి వచ్చే విమానం పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్టు ఈ ప్రయోగంలో చూపారు. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే విమానాల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ RLV-LEX ప్రయోగాలను చేపడుతుంది. దీని ద్వారా RLVల అభివృద్ధికి అవసరమైన అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం పునరుద్ధరించినట్టుగా తెలిపింది. ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ LEX-3 సిరీస్లో చివరి పరీక్షను కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఆదివారం ఉదయం నిర్వహించారు. LVX-1, LVX-2 మిషన్ విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు, తీవ్రమైన గాలి పరిస్థితుల్లో చేపట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగం వల్ల ఇండివిజువల్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించినట్టు వివరించింది.